ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. పలికెడిది భాగవతమట పలికించడివాడు రామభద్రుండట నే పలికిన భవహరమగనట పలికెద వేరుండుగాథ పలికగనేలా. ధర్మరాజు గారికి నారద మహర్షి ఆశ్రమ ధర్మాల గురించి చెప్తూ ఉన్నాడు. అలా చెప్పే క్రమంలో మానవుడు వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించిన తర్వాత ఆయా ధర్మాలన్నీ కూడా చక్కగా అనుష్ఠిస్తున్న తర్వాత ప్రపంచంతో దూరం అయిపోయి ప్రపంచ విషయాలు పట్టించుకోకుండా ముక్త సంకుడు అంటాడు. ఏ రకమైనటువంటి సాన్నిహిత్యం ఎవరితోనూ పెట్టుకోకుండా అప్పుడు వాడు సన్యాసాశ్రమాన్ని సిద్ధపడి ఉండాలి అన్నాడు. సన్యాసాశ్రమం స్వీకరించినటువంటి చాలా గొప్ప విషయం, ఒక మహద్భాగ్యం, అది ఉత్తమమైన యోగం. సమర్థుడైనటువంటి వాడికి ఇంట్లో భార్య మీద అరిగో, పిల్లల మీద అరిగో, తన ఉద్యోగం చేసేవాడి మీద అరిగో, సమాజం మీద కోపం తెచ్చుకోను, నేను మిగతా నాకు సంబంధం లేకపోతున్నా పోండి అంటూ పోయేవాళ్ళని చూస్తున్నాం. వాళ్ళు నవ్వులు పాలైపోతారు. అట్లా పోవడానికి వీల్లేదు. సన్యాసాశ్రమం స్వీకరించినటువంటి వాడు దేహమాత్రావశిష్ఠుడై ఉండాలి. సర్వభూతాలు యందు కూడా నేదర్ ఫియర్ నార్ ఫేవర్, ఎవరిని విశేషంగా అభిమానించకూడదు, ఎవరిని ద్వేషించక్కర్లేదు, తనకు తానుగానే ఉండాలి. అంటే సర్వభూతాల యందు కూడా ఏ ఆపేక్షలు లేకుండా భిక్షకుడై, నిరాశ్రయుడై, ఆత్మారాముడై, సర్వ ప్రాణులు సమానమైన భావించేవాడై, సమచిత్తుడై, నారాయణ పారాయణుడై తేజరెళ్ళుతూ ఉండాలి. కానీ సన్యాసి కౌపీనం మాత్రమే ధరించాలి. ఒంటి నిండా గుడ్లు కట్టుకోవటం, సూట్ వేసుకోవటం ఏం లేదు, కేవలం ఒక కౌపీనం మాత్రమే ధరించి ఉండాలి. మహానుభావులైనటువంటి భగవాన్ రమణ మహర్షిలాగా ఉండాలి. దండ కమండలాలు తీసిపడేయాలి. ఆత్మపరాలు కానటువంటి శాస్త్రాలు దొరికి పోకూడదు. జ్యోతిషం మొదలైన విద్యలన్నింటినీ కూడా విడిచిపెట్టాలి. కుతర్కాల దొరికి పోకుండా, ఒక వివాదం జరుగుతూ ఉంటే ఒక పక్షానికి భుజం ఎత్తుకోకుండా దాంట్లో ఆ వరుడలు కొట్టుకొని పోకూడదు. అంతేకాదట, కుతర్కాల దొరికి పోకుండా, ఎందుకు మనస్సుకు అశాంతి కలుగుతుంది. వాదాల వల్ల, వివాదాల వల్ల, నినాదాల వల్ల మనస్సుకు అశాంతే కానీ శాంతి కలిగేది లేదు. కాబట్టి అలాంటి వాదాలకి వివాదాలకి దూరంగా ఉండాలి. అంతేకాదట, ఆత్మచింతనలో నిమగ్నమైపోయి సమాధినిష్టలో ఉండాలన్నాడు. సన్యాసి శిష్యులకు వచనంతో గ్రంథాలు బోధించకూడదు. పుస్తకం పెట్టుకొని పాఠం చెప్పకూడదు. ఎప్పుడు కూడా పుస్తకం లేకుండా చెప్పాలి. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అది. కాబట్టి ఏం చేయాలి, వీడు ఎప్పుడు కూడా పొరపాటును కూడా పుస్తకం దగ్గర పెట్టుకొని పుస్తకాపేక్ష ఏ పని చేయడానికి వీలు లేదు. అంతేకాదు, ఇంకోటి, కార్యకారణాలకు అతీతమైన పరమాత్మతో విశ్వాసాన్ని ప్రదర్శిస్తూ సత్ అచిదానంద పదార్థాల్లో నిర్మితమైనటువంటి ఈ విశాల విశ్వంలో ఆ పరబ్రహ్మను ఆత్మను సందర్శిస్తూ ఉండే ప్రయత్నం చేయాలి. జాగరణ, మీరు పొద్దున 3 దాకా నిద్రపోలేదని చెప్పారు ఒక మహానుభావుడండి. జాగరణ, స్వప్న, సంధి సమయాలలో ఆత్మ నిరీక్షణం చేయాలి. ఆత్మకు బంధమోక్షణాలు మాయా మంత్రాలు కానీ వాస్తవంగా అవేవి లేవు అని భావించాలి. అంతేకాదట, దేహికి అంటే మనకు, ఈ దేహానికి జీవితం స్థిరమేమీ కాదు అని, టెంపరీ అని, మృత్యువు నిశ్చయమని తెలుసుకొని ఉండాలి. ఇప్పుడు నిత్యం సన్నిహితో మృత్యువుని ఎవడు కూడా తప్పించేది లేదు. కాబట్టి ఎప్పటికైనా మనకు డేట్ అంటూ ఉన్నది అనుకోవాలి. వాడు జీవకోటి దేహాల పుట్టుకలకి నాశాలకి మూలం కాలం మాత్రమే గ్రహించి అలాంటి కాలం కోసం నిరీక్షిస్తూ ఉండాలి. ఈ రకంగా జ్ఞానోత్పత్తి అయ్యేంతవరకు ప్రవర్తించి ఆ తర్వాత విశేష జ్ఞానాన్ని సంపాదించుకున్నట్లయితే పరమహంసగా మారి ఆయన దండాది చిహ్నాలు ధరించి కానీ ఏమిటి, అట్లాగే ఒక పద్ధతిగా కానీ, అంటే సర్వం త్యజించే విధంగా కానీ వాడు జీవించాలి. ఆ రకంగా జ్ఞానోత్పత్తి వరకు ప్రవర్తించి ఆ తర్వాత విశేషమైనటువంటి జ్ఞానాన్ని సంప్రాప్తింపు చేసుకుంటాడు, పరమహంస అయిపోతాడు.
అప్పుడు దండాది చిహ్నాలన్నీ ధరించి కానీ ధరించకుండా ఉండి కానీ అంతరంగంలో ఆత్మను అనుసంధానం చేయగలిగిన మహావిజ్ఞానే మలగాలి. బాహ్య అనుసంధానాల వల్ల ఇతరులకు పిచ్చివాళ్ళలాగా బాలుల్లాగా మోగవాళ్ళలాగా కనపడతాడు, అన్నీ గ్రహిస్తూ ఉంటాడు. ఇది ఒక ఏమంటాం భిక్షుడు అంటే సన్యాసి చేయవలసిన పనులు అని చెప్పాడు. ఇక్కడ ఇంకో చెప్తూ ఇక్కడ అప్పుడు అన్నాడు రాజు ధర్మదారుడు అన్నాడు, పూర్వం ప్రహ్లాదుడికి అజగరుడని మునీంద్రుడికి సంవాదం జరిగింది. దానిలో పరమహంస ధర్మాలు వారి మహాత్మ కూడా చెప్పాయి అన్నాడు. అయితే చెప్పరాదా, వింటాను నేను అని చెప్పి ధర్మధుడు వారు అంటే ఇప్పుడు ఆ ప్రహ్లాద అజగర సంవాదం గురించి చెప్తూ ఉన్నాడు. తర్వాత చూస్తాం. జై శ్రీరామ్.